అన్నిటికీ దూరంగా చేశారు. కడాలి నేను వస్తే పరదాలు కట్టేస్తారు, ఇంకా హ్యాంగ్ ఓవర్ బాడీ పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాడికి యాడ్ తెలియడం లేదు. మనుషులు వస్తే యాడ్ తెలియదు కాబట్టి కడుపు పెట్టాడు. కడుపు పెట్టేస్తే రాదు, నేనే పోవచ్చు, నేనే వచ్చి ఇలాంటి కల్చర్ చూస్తే చాలా బాగా వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరిస్తాడు. దేవుడు కూడా చెప్పినది మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తులను శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది. నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా చెప్తున్నానంటే 35 ఏళ్ళ ముందే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళు పెట్టి రాజకీయాలపై నేను ఆధారపడవద్దు. ఆ రోజునే మా మిస్త్రీ కాకుండా తర్వాత మా సన్ కానీ, మా కోడలు కానీ, మా మనోడు కానీ ఎవరు ఆధారపడకుండా ఆ రోజు చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. కాబట్టి నేను వాళ్ళకి చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి. నా జీవితంలో నేను చేసినట్టు నేను టైం కూడా ఇవ్వలేదు. కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా. అదే సమయంలో ఈ ప్రజలకు నేను దగ్గర ఎన్నికలు చూస్తే ఎవరికి నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చేశాను, ప్రజలు నిలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యతను మీరు నిర్వహిస్తుందని చెప్పారు. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళని గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర సంవత్సరాలు చెప్తున్నా. నేను అందరి వాడిని, 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు పనిచేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాటం